गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయగురుతే 38వ శ్లోకం చదువుతున్నాం. చదువుదాం శ్లోకము. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. అయితే జ్ఞానం యొక్క స్థితి చేస్తూ ముందు శ్లోకంలో ఏం చెప్పారు? యథా వేదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మసాత్ కురుతే తథా. ఏ విధంగా అయితే బాగా ప్రజ్వలింపబడినటువంటి అగ్ని కట్టెలను, అంటే ఆ కట్టెలు కట్టె పుల్లలైనా సరే, అదే ఒక గంధపు చెక్క అయినా సరే, దాన్ని భస్మముగా చేస్తుంది. అదే విధముగా బాగా ప్రజ్వలింపబడినటువంటి జ్ఞానాగ్ని, అంటే బుద్ధి నిశ్చయము కలిగినటువంటి జ్ఞానము సర్వకర్మాని, అన్ని కర్మలను కూడా, అంటే పాపము తెచ్చే కర్మలై ఉండొచ్చు, లేదా పుణ్యాన్ని తెచ్చే కర్మలై ఉండొచ్చు, అన్ని కర్మలను కూడా భస్మసాత్ కురితే, భస్మము చేయును. అంటే దానికి శంకర్లు దానికి వివరణ ఇస్తూ, కర్మలను భస్మము చేయుట అంటే కర్మ ఫలము యొక్క బీజము లేకుండా చేయుట అని చెప్పారు. నిర్బీజీ కరోతి. అది కూడా టెక్నికల్గా కూడా క్లారిఫై చేశారు. ఏదైతే ఫలము ఆల్రెడీ అనుభవంలోకి వచ్చేసిందో, ఇప్పుడు ఈ జీవితం ఉందనుకోండి, ఈ జీవితము పూర్వజన్మ కర్మల యొక్క ఫలము. సో ఈ జీవితము, ఆ జ్ఞానము ఈ జీవితంలో ఆల్రెడీ అనుభవిస్తున్న ఫలముని ఏమి చేయదు. కానీ ఏ ఫలములైతే ఇంకా వ్యక్తం అవ్వలేదో వాటిని భస్మము చేయును. అంటే ఇంక ఫర్దర్గా ఏముండదు. ఈ శరీరము ఆ కర్మలను అనుభవించుట అనేది ఎప్పటికి పూర్తయిపోతుందో అక్కడతో అక్కడ దాకా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ జన్మ అంటూ ఉండదు అని అర్థం. సో అది కూడా క్లారిఫై చేశారు. సో అయితే ఈ పరిస్థితి ఇలా ఉండగా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ లోకంలో జ్ఞానము కంటే గొప్పది ఏమీ లేదు. అంటే జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రమైనది వేరొకటి ఏమీ లేదు. పవిత్రము అంటే దాని వ్యుత్పత్తి కూడా చెప్పుకున్నాము. పవి అంటే వజ్రము, పిడుగు. పిడుగు నుంచి త్రం అంటే కాపాడు, రక్షించేది అని. సో పిడుగు నుంచి రక్షించేది అని అర్థం. పిడుగు, ఇక్కడ పిడుగు ఏమిటి అంటే సంసారమే పిడుగు. సుఖదుఖముల యొక్క ప్రవాహం ఏదైతే ఉంటుందో అదే పిడుగు. ఇక్కడ దాన్ని పిడుగుతో పోలుస్తున్నారు. సో సంసారం అనే పిడుగు నుంచి రక్షించేది పవిత్రము అని అర్థం. సో జ్ఞానము కంటే పవిత్రమైనది ఇక్కడ వేరొకటి ఏమీ లేదు. ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి? స్వయం యోగ సంసిద్ధ. యోగ సంసిద్ధుడై అంటే యోగము చేత సంస్కరింపబడిన వాడే ఎవరికి వారు ఆ జ్ఞానాన్ని పొందాలి. అంటే తనని తానే ఉద్ధరించుకోవాలి. వేరే చోట కూడా కృష్ణుడు ఆత్మానం ఉద్ధరేత్ అని చెప్పి, అంటే ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. అర్జునుడికి కూడా నేను ఉద్ధరిస్తానని ఏం చెప్పట్లేదు, ఇది విషయం అని చెప్తున్నాడు అంతే. ఈ విషయం నువ్వు ఆలోచించుకుని దీన్ని ఆకలింప చేసుకుని నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. సో యోగ సంసిద్ధ, యోగము చేత అంటే కర్మయోగము చేత అంతఃకరణమును సంస్కరింపబడిన వాడే ఆ జ్ఞానమును తనకు తానే పొందాలి. ఏ విధంగా పొందుతారు? కాలేన ఆత్మని విందతి. అంటే కర్మయోగానుష్ఠానము చేయగా కొంత సమయానికి అంతఃకరణ శుద్ధి కలిగి ఆ జ్ఞానమునకు యోగ్యత కలుగుతుంది అని అర్థం. అంటే అంతఃకరణ శుద్ధి అంటే ఏమిటి? మనసులో ఉండే రాగద్వేషములే అంతఃకరణమునందు ఉన్నటువంటి మలినములు. రాగద్వేషములు పోవాలి. ఆ రాగద్వేషములు పోవాలి అంటే కర్మయోగానుష్ఠానము చేయాలి. అంటే ఫలము మీద ఆసక్తిని పక్కన పెట్టి కర్తవ్య కర్మానుష్ఠానం చేస్తూ ఉండాలి. కర్తవ్య కర్మలు, నిత్యకర్మలు చేయాలి.
చేస్తూ ఉండగా కొన్నాళ్ళకి అది అలవాటు అవుతుంది. అంటే ఫలము మీద ఆసక్తిని పక్కన పెట్టి జీవించుట అనేది అలవాటయ్యి అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానమునకు యోగ్యత కలుగుతుంది. సో యోగ సంసిద్ధ అది దాన్ని ఆ శ్లోకం యొక్క భావము. శంకర్ల యొక్క భాష్యం చదువుదాం. నహి జ్ఞానేన సదృశం తుల్యం, సదృశము అంటే తుల్యము అని, పవిత్రం పావనం శుద్ధికరం. పవిత్రము అంటే పావనము చేయునది, పిడుగు నుంచి రక్షించున్నది అని అర్థం చెప్పారు కదా. అంటే దాని అర్థము పావనము చేయునది. పావనము చేయడం అంటే శుద్ధి చేయడం. దేనిని శుద్ధి చేయుట? అంతఃకరణమును శుద్ధి చేయుట. సో అంతఃకరణములో ఉండే మలినం ఏదైతే ఉందో, రాగద్వేషముల రూపంలో ఉన్నటువంటి మలినము, అదే అశుద్ధి. అంతకు మించిన అశుద్ధి లేదు. బాహ్యమైన శుద్ధి గురించి చెప్పట్లేదు కదా, అంతఃకరణము యొక్క శుద్ధి గురించి చెప్తున్నారు. సో అంతఃకరణమును శుద్ధిపరచుటకు జ్ఞానము కంటే వేరొక ఉపాయము లేదు. ఇహ నా విద్యతే. తత్ జ్ఞానం స్వయమేవ. ఆ జ్ఞానమును స్వయమేవ, ఎవరికి వారే, ఇంక వేరొకళ్ళు వచ్చి చేసేదే ఉండదు, ఎవరికి వారే. తత్ స్వయమేవ యోగ సంసిద్ధ. యోగ సంసిద్ధ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యోగేన, కర్మయోగేన, సమాధియోగేన చ సంసిద్ధ సంస్కృత యోగ్యతాం ఆపన్నః. అయితే యోగేన సంసిద్ధ అంటే యోగము చేత సంస్కరింపబడినవాడు అని అర్థం చెప్తున్నారు. సంసిద్ధ అంటే సంస్కృత అని అర్థం చెప్పారు. సంస్కృత అంటే యోగ్యతాం ఆపన్నః, యోగ్యతను పొంది. యోగము చేత అంటే ఏ యోగము చేత? కర్మయోగము చేత, సమాధి యోగము చేత అని చెప్తున్నారు. అంటే యోగం అంటే మనము కొంతసేపు జీవితంలో కర్మ చేస్తూ ఉంటాము, కొంతసేపు కర్మ లేకుండా రెస్ట్లో ఉంటాం. సో కర్మలు చేస్తున్నంతసేపు యాటిట్యూడ్ ఎలా ఉండాలి? కర్మయోగము. కర్మలు చేస్తున్నంతసేపు ఫలము మీద ఆసక్తి వదిలేసి ప్రతి కర్మను కూడా కర్తవ్య కర్మ వల్లే స్వీకరించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయుట. సో యాజ్ లాంగ్ యాజ్ కర్మల్లో బిజీగా ఉన్నంతసేపు యాటిట్యూడ్ ఎలా ఉండాలి? కర్మయోగం. ఈ కర్మ నుంచి నాకు ఏదో రావాలి కావాలి అన్న అటువంటి భావాన్ని పక్కన పెట్టేసి ప్రతిదీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట, అది కర్మయోగం. కర్మ చేయకుండా కాంటెంప్లేషన్లో ఉన్నప్పుడు, అలా కూర్చుని ధ్యానం చేస్తున్న సమయాల్లో సమాధి యోగము. సమాధి యోగము అంటే ధ్యానము అని అర్థం. సో ఐదర్ పని చేస్తున్నంతసేపు కర్మయోగము, పని లేకుండా టైం మిగిలిందనుకోండి, ఆ కాసేపు కాంటెంప్లేషన్ అంటే ధ్యానంలో ఉండుట. ధ్యానంలో ఉండుట అంటే మనసులో వచ్చే ఆలోచనలను గమనించి పరిశీలించుట. ఆ ఆలోచనలు వెనకాలే పరిగెట్టి గాలిలో మేడలు కట్టే కంటే ఆ ఆలోచన, ఓహో ఇటువంటి ఆలోచన కూడా వస్తుంది అని ఆలోచనలను పరిశీలించుట, గమనించుట, అది సమాధి యోగము. సో రెండే స్టేట్స్, ఐదర్ బిజీగా ఉన్న టైంలో కర్మయోగము, బిజీగా లేని టైంలో ధ్యానము అనేటటువంటి జీవితంలో టైం అంతా ఈ రెండింటికి స్ప్లిట్ చేసుకోవాలి. సో యోగేన అంటే కర్మయోగేన, సమాధి యోగేన రెండే ఆప్షన్స్. పని చేస్తున్నంతసేపు కర్మయోగము, ఓకే పని నుంచి విశ్రాంతి తీసుకునే టైం దొరికింది అనుకోండి, ఆ విశ్రాంతి ధ్యానము. అలా ఆ విధంగా చేసినచో అంతఃకరణము సంస్కరింపబడును అని అర్థము. సో యోగేన అంటే కర్మయోగేన, సమాధి యోగేన చ సంస్కృత యోగ్యతాం ఆపన్నః. ఎవరికి కలుగుతుంది ఇటువంటి యోగ్యత? ముముక్షువునకు కలుగుతుంది. అంటే ముముక్షువునకే ఇది వర్తిస్తుంది. లేదు నాకు మోక్షానికి ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడు జీవితంలో నాకు మోక్షం మీద కాదు ఫోకస్, నా ఫోకస్ బాహ్యముగా ఉన్నటువంటి ఈ ఇహలోకములు పరలోకములలో పుణ్యమును సాధించుట, సుఖమును అనుభవించుట అనే దాని మీద ఉంది అంటే ఓకే, ధర్మార్థ కామాలు ఫోకస్ వేరు. లేదు
నా ఫోకస్ అందిమీ లేదు, నా ఫోకస్ సైకలాజికల్ ఫ్రీడమ్, దాన్ని నేను అనుభవానికి తెచ్చుకోవాలి అంటే ముముక్షు. సో ముముక్షు అయితే ఈ విధంగా జీవితాన్ని గడుపుకోవాలి. పనులు చేస్తున్నంతసేపు కర్మయోగము, పనులు అయిపోయిన టైంలో ధ్యానము. ఆ విధంగా తన అంతఃకరణమును సంస్కరింప చేసుకుని జ్ఞానమునకు యోగ్యతను సంపాదించుకోవాలి. అలా అనుష్ఠానము చేయగా కాలేన మహత ఆత్మని విందతి లభ్యతే ఇత్యర్థః. సో కాలేన మహత, కొంతకాలం పాటు, చాలా కాలం పాటు ఆ విధంగా కర్మయోగాన్ని అనుష్ఠానం చేయాలి. ఎందుకంటే మనసులో ఉన్న సంస్కారాలు ఒక పట్టాన్ని పోవు, మనసులో ఆ వాసన ఉండిపోతుంది. గత కర్మల యొక్క బంధము వాసన రూపంలో ఉంటుంది మనసులో. ఇష్టాలు, రాగద్వేషాలు అవి మనసులో నాటుకుపోయి ఉంటాయి. సో వాటిని ఆ మలినమును శుద్ధిపరచాలి, దానికి టైం పడుతుంది. కాలేన మహత అంటే కొంతకాలం పేట ఆ విధంగా అనుష్ఠానం చేయగా ఆత్మని విందతి లభతే ఇత్యర్థ. తన ఆత్మస్వరూపమును తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. సో కర్మయోగము అంటే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే దాన్నే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో కర్మయోగము అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు గురుదేవులు చెప్పారు, గురుదేవులు ముందు టైంలో స్వామి చిన్మయానంద ఆ టర్మ్ వాడేవారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని కర్మయోగానికి. సో కర్మయోగము అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, కర్మలు చేస్తూ ఉండాలి కానీ కర్మబంధంలో పడకూడదు, అది ఆర్ట్. కర్మలు చేయుట సైన్స్, ఫిజికల్ యాక్టివిటీ, కానీ అందులో ఆర్ట్ ఏమిటి? కర్మలు చేస్తూ ఉండాలి కానీ కర్మబంధములో చిక్కుకోకూడదు, అది ఆర్ట్ అయింది. అంటే కర్మబంధంలో చిక్కుకోకూడదు అంటే ఫలము మీద ఆసక్తి, అనాసక్త యోగము అని కూడా అంటారు దాన్ని. ఆసక్తి పక్కన పెట్టి కర్మలు చేయుట. సో అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే కర్మయోగము లేదా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని రెండు ఇంగ్లీష్లో కర్మయోగానికి నేను అనుకోవడం చాలా మంచి ట్రాన్స్లేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే పదం. ఆ విధంగా కర్మబంధములో పడకుండా అది ఆర్ట్. కర్మలు చేస్తూ ఉండాలి. కర్మలు చేస్తూ ఉంటే తన స్వరూపం ఏమిటో, అంటే నేను కర్తను కాను అన్న స్వరూపము క్లియర్గా అర్థమవుతుంది. చదువుదాం శ్లోకము. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. తర్వాత శ్లోకము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అవతారిక. ఏన ఏకాంతేన జ్ఞానప్రాప్తి భవతి సహ ఉపాయః ఉపదిశ్యతే. అదే ఇంకా కంక్లూషన్కి వస్తుంది ఇన్స్ట్రక్షన్. ఆ జ్ఞానమును స్తుతించడమైనది ఇంకొకసారి మనకి చాలా క్లియర్గా అర్థం కావడానికని, జ్ఞానమును పొందడానికి ఏన ఏకాంతేన జ్ఞానప్రాప్తి భవతి. ఏకాంతేన అంటే గ్యారంటీడ్. తెలుగులో ఏకాంతము అంటే సాలిట్యూడ్ అనే అర్థం వస్తుంది. సంస్కృతంలో ఏకాంతము అంటే గ్యారంటీడ్ అని, అంటే వేరొక మాట లేనటువంటిది అని అర్థం. అంటే గ్యారంటీడ్. ఏకాంతేన జ్ఞానప్రాప్తి, దేనివల్ల అయితే గ్యారంటీడ్గా జ్ఞానప్రాప్తి కలుగుతుందో ఆ ఉపాయము ఉపదేశము చేస్తున్నాడు. ఏమిటా ఉపాయము? 3 మెట్లు, 3 లెవెల్స్ చెప్తున్నారు. ఒకటి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. సో శ్రద్ధావాన్ తత్పరః సంయతేంద్రియః లభతే జ్ఞానం. అది ఆ 3 చెప్పుకోవాలి. ఆ 3 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే నమ్మకము అని కాదు. శ్రద్ధ అంటే శ్రద్ధకి నమ్మకానికి చిన్న తేడా ఉంది. ఒక చిన్న ఫైన్ డిఫరెన్స్ ఉంది. ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేయడం మొదలు పెడితే శ్రద్ధ అంటే ఫెయిత్ అని అర్థం వస్తుంది. కానీ ఆ ఫెయిత్ అన్న వర్డ్
శ్రద్ధ అన్న పదమునకు పూర్తి అర్థాన్ని అది కన్వే చేయట్లేదు ఆ వర్డ్. ఎందుకంటే చిన్న తేడా ఉంది. ఇప్పుడు కర్మ చేయాలనుకోండి, ఇప్పుడు ఒక కర్మ చేస్తే పుణ్యం వస్తుంది అన్నది ఉంటే, అది ఇప్పుడు లెట్సే జ్యోతిష్ఠోమ యోగం చేస్తే స్వర్గము లభిస్తుంది అని వేదం చెప్పింది. అలా చెప్తే అది నమ్మకమే అవుతుంది. ఎందుకంటే జ్యోతిష్ఠోమ యోగం చేసి స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చి చెప్పినవాడు ఎవడు లేడుగా. స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చి ఎస్ కరెక్ట్ జ్యోతిష్ఠోమ యోగం చేశాను నేను, దాని కాన్సిక్వెన్స్గా నేను స్వర్గానికి వెళ్ళి వచ్చాను అని చెప్పడానికి ఎవరు ఉండరు కదా. సో అది ఒక విధంగా నమ్మకమే అయినది. అది నమ్మకం, అది ఫెయిత్ అంటే. కానీ శ్రద్ధకి ఇంకొంచెం స్లైట్లీ న్యూయాన్స్డ్ అర్థం ఉంది. కొంత శ్రద్ధ అంటే గురువు చెప్పిన మాట మీద అమితమైనటువంటి ఒక పట్టుదల ఆ మాట మీద. అంటే ఈ గురువు గారు చెప్పినది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేశాను, ఆపోజిట్ వాల్యూస్ ఆర్ కాంప్లిమెంటరీ అని చెప్పారు. సుఖము దుఃఖము పగలు రాత్రి ఇవి ఆపోజిట్స్, కానీ అవి కాంప్లిమెంటరీ, అంటే ఒకటి ఉంటే కానీ ఇంకొకటి ఉండదు. అది విన్నాం మనము, ఆ మాట పరిశీలించి కరెక్టే కదా. సుఖము దుఃఖము రెండు ఆపోజిట్సే, కానీ అపోజిషన్ లేదు అక్కడ. ఎందుకంటే ఒకటి ఉంటేనే రెండోది ఉంటుంది, అంతేనే. కానీ నేను జీవితంలో ఎలా గడుపుతున్నాను, మోస్ట్ లైక్లీ జీవితం అంతా కూడా నాకు దుఃఖం వద్దు సుఖమే కావాలి అని గడుపుతున్నాను. కానీ అది పాసిబుల్ కాదు కదా. అదే కదా గురువుగారు చెప్తున్నారు. మరి సుఖము దుఃఖము కాంప్లిమెంటరీ అంటే ఏమిటని ఉద్దేశము? నాకు దుఃఖం వద్దు సుఖం ఒకటే కావాలి అని కోరుకోవడం కుదరదు అని చెప్తున్నారు. సుఖం కావాలంటే దుఃఖం కూడా ఉంటుంది, లేకుండా ఉండదు, రెండు కలిసే ఉంటాయి. అవును. సో నేను జీవితం అలా గడుపుతున్నాను. సో నేను ఏం చేస్తాను, ఈసారి దుఃఖము కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడల్లా ఈ మాట గుర్తు తెచ్చుకుంటాను. ఈ మాట గుర్తు తెచ్చుకుని ఆ విధంగా పరిశీలిస్తాను. నేను పరిశీలించి ఆ మాటని నిజంగా నాకు అర్థమయ్యేటట్టు చేసుకుంటాను. అది శ్రద్ధ అంటే. అది ఫెయిత్ కాదు, అది జస్ట్ గుడ్డి నమ్మకం కాదు. జ్యోతిష్ఠోమ యోగం చేస్తే స్వర్గాన్ని పొందుతాడు అన్న మాట ఉందే, అది గుడ్డి నమ్మకమేనది. అందులో ప్రూఫ్ ఏం లేదు. అంటే వేదం చెప్పింది కాబట్టి కరెక్ట్ అనాలి, అంతేగాని మీరు యాక్చువల్గా వ్యాలిడేట్ చేసే ప్రూఫ్ ఏం లేదు అక్కడ. కానీ శ్రద్ధలో అలా కాదు. ఈ ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ మాటను మీరు పరిశీలించవచ్చు. పరిశీలించి కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడల్లా ఓకే, ఇది ఈ కష్టం అంటే కష్టము అంచులో సుఖము ఉంటుంది, సుఖము అంచులో దుఃఖం ఉంటుంది, రెండు కలిసే ఉంటాయి ఎప్పుడు, ఒకదానికొకటి పరస్పరము. సో దుఃఖము ఉంటేనే సుఖమునకు విలువ ఉంటుంది. సో అందుకని నేను పెద్దగా ఇక్కడ ఇప్పుడు డిప్రెస్ అయిపోవాల్సిన విషయం ఏం లేదు. ఈ దుఃఖం అయిన వెంటనే సుఖము కూడా వస్తుంది. ఇప్పుడు నేను లేచి ఏం చేయాలో నా పని ఏదో నేను చేయాలి, అంతేగాని నేను ఇప్పుడు దీన్ని పట్టుకుని డిప్రెస్ అయిపోకూడదు అని ఆ చెప్పిన మాటను ఆకళింప చేసుకోవడంలో వస్తుంది. దానిని శ్రద్ధ అంటారు. ఇది ఫస్ట్ క్వాలిటీ, ఫస్ట్ లెవెల్. ఇప్పుడు జీవితంలో ఎలా ఉంటుందంటే ఈ వేదాంతము సాధారణంగా మనుషుల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అసలు వేదాంతం అంటూ చదువుకోవడానికి అంటూ వచ్చిన వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, 80-90% సంసారం నడుస్తూ ఉంటుంది. ఇంకా మోర్ దెన్ 90%. ఓ 10% వేదాంతానికి కేటాయిస్తారు. మిగిలిన టైం అంతా కూడా సంసారంలో కోరికలు కర్మలు ఆ హడావుళ్ళు నడుస్తూ ఉంటుంది. ఓ 5% 10% వేదాంతానికి కేటాయిస్తారు. అది శ్రద్ధ అవ్వదు. అది అంటే అది స్టార్ట్ పాయింట్ అంతే. అది మొదటి మెట్టు. అది ఇంకా జస్ట్ ఓకే 90% సంసారం జీవితము, 10% ఈ వేదాంతాన్ని దీన్ని పరిశీలించుట, ఇక్కడ చెప్పిన విషయాన్ని పరిశీలించుట అనే స్టార్ట్ అవుతుంది. అక్కడ శ్రద్ధ మొదలవుతుంది. అంటే ఏంటి, కొంచెం సీరియస్గా ఓకే ఇక్కడ చెప్పిన విషయం మనం అర్థం చేసుకుందాము, అది శ్రద్ధ. అది మొదటి మెట్టు. సెకండ్ మెట్టు తత్పరహ అంటే దానిని గురించి అది కావాలి అని అనుకుంటా, అంటే ప్రయారిటీ ఇవ్వడం. ఈ వేదాంతానికి ఇక్కడ భగవద్గీతలో చెప్తున్న విషయానికి ప్రయారిటీ ఇవ్వాలి లైఫ్లో. అంటే సంసారం కంటే ఎక్కువ ప్రయారిటీ దీనికి రావాలి, అప్పుడు తత్పరులైనట్టు లెక్క. సంసారము ఉండదని కాదు, సంసారం ఉంటుంది, ప్రవాహం అలా నడుస్తూ ఉంటుంది. కాకపోతే దానికంటే ప్రయారిటీ దీనికి వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. డే మొత్తంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి, మోస్ట్ ఇంపార్టెంట్ హై ప్రయారిటీ యాక్టివిటీ ఇది. ఇంక వేరే పని ఏమైనా మానేచ్చేమో, కానీ ఇది మాత్రం మానము. ఈ పరిశీలన మాత్రం మానము ప్రతిరోజు. దీనికి ఏదో వాటెవర్ ఒక సాధన యొక్క ఒక స్కెడ్యూల్ ఏర్పరచుకుని ఈ సాధనను మాత్రం
మనం వదిలే క్వశ్చనే లేదు, అప్పుడు తత్పరులైనట్టు. ఇందాక చెప్తున్నారు కదా, కర్మయోగేన సమాధి యోగేన రోజంతా కూడా ఐదర్ కర్మయోగం ప్రిన్సిపల్తో నడవాలి, లేదా కాస్త సాధనకు టైం దొరికితే కూర్చుని ధ్యానం చేసుకోవాలి. సో అలా ఉన్నప్పుడు అది తత్పరహ అయినట్టు, అది సెకండ్ లెవెల్. సో శ్రద్ధకు నెక్స్ట్ మెట్టు తత్పరహ. రెండు ఉన్నాయి, ఆ రెండు ఉన్నా కూడా సరిపోదు, ఇంకొకటి కావాలి, సంయతేంద్రియ, ఇంద్రియ సంయమనము కావాలి. అయితే ఇంద్రియముల మీద స్వాధీనత ఉండాలి. చాలామందికి ఫస్ట్ స్టెప్తో మొదలవుతుంది, ఆ తర్వాత తత్పరులు కూడా అవ్వచ్చు. అంటే ఏంటి, దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో డేలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, హై ప్రయారిటీ ఇది. వేరే ఏమైనా కన్సెషన్ ఇవ్వచ్చేమో కానీ ఇందులో మాత్రం కన్సెషన్ ఇచ్చే క్వశ్చన్ లేదు అన్న స్టేజ్కి వచ్చామనుకోండి, అప్పుడు తత్పరులైనట్టు లెక్క. అయినా కూడా ఇంద్రియ భోగములు వదలవు. మనస్సులో ఇంద్రియ భోగముల ఎడల ఉన్నటువంటి సంస్కారము పోదు, అది కూడా పోవాలి. సో ఇంద్రియ సంయమనము కావాలి, అది థర్డ్ స్టెప్. సో ఫస్ట్ లెవెల్ ఓన్లీ శ్రద్ధ, సెకండ్ లెవెల్ శ్రద్ధ ప్లస్ తత్పరత, థర్డ్ లెవెల్ శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ సంయమనము. ఈ మూడు ఉండాలి. ఆ మూడు ఉంటే అప్పుడు లభతే జ్ఞానం, మూడు ఉంటే జ్ఞానము లభించును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను నిన్న ఎవరో నాకు తిరుపతి లడ్డు ఇచ్చారు ఆఫీస్లో. రాత్రి 11ంటికి నేను కూర్చుని చదువుకుంటున్నాను, ఇది పాఠం వింటున్నాను, ఓకే రేపు పొద్దున్న చెప్పాల్సిన విషయం ఇది అని చదువుకుంటున్నాను. ఇంతలో ఆ తిరుపతి లడ్డు ఆ పక్కన ఉందని గుర్తొచ్చింది. ఇది చదువుకుంటున్నాం కదా, ఇప్పుడు ఆ తిరుపతి లడ్డుతో పనే ఉంది, అబ్బే అలా కుదరదు. ఆ మధ్యలో వెళ్ళి ఆ తిరుపతి లడ్డు తీసుకుని అది తినేసేయాలి. అంటే ఏమైంది, ఇంకా ఇంద్రియ సంయమనం కుదరలేదు పూర్తిగా, అది కూడా ఉండాలి. శ్రద్ధ ఉండి తత్పరత ఉంటే సరిపోదు. రాత్రి 11:30 అయింది, అయినా సరే లేదు మనం ఇది పొద్దున్నే చదవాలంటే మనం ఇప్పుడు కాసేపు చదువుకోవాలి అని కూర్చొని చదువుకుంటున్నాం. కానీ మధ్యలో తిరుపతి లడ్డు పిలిచింది, తిరుపతి లడ్డు పిలిస్తే కాసేపు వెళ్ళి ఆ తిరుపతి లడ్డును స్వీకరించడం అయినది, అది సంయతేంద్రియ కాలేదు. సో ఇంద్రియ సంయమనం కూడా అలవాటు చేసుకోవాలి. సో శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ సంయమనము, మూడు ఉంటే అది లభతే జ్ఞానం, జ్ఞానము లభించును. అయితే జ్ఞానము లభిస్తే ఏమవుతుంది, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. పరాం శాంతి అంటే మోక్షము అని అర్థం, పరాశాంతి అంటే మోక్షం అని అర్థం, అంటే సైకలాజికల్ ఫ్రీడమ్. ఈ జ్ఞానమును పొందగా పరాం శాంతి అంటే మోక్షము అచిరేణ అధిగచ్చతి, చాలా క్విక్గా వచ్చేస్తుంది, చాలా తొందరగా. అచిరేణ అంటే చిరము అంటే చాలా కాలం అని, అచిరము అంటే చాలా తక్కువ కాలంలో. అచిరేణ అధిగచ్చతి, చాలా తొందరగా వెంటనే మోక్షమును పొందగలుగుతాడు అని అర్థం. చాలా మంచి శ్లోకం, దాన్ని ఏమంటారు, ఒక మంచి సోపానాన్ని చూపిస్తుంది అనమాట. అంటే శ్రద్ధ ప్లస్ తత్పరత, శ్రద్ధ ప్లస్ తత్పరత ప్లస్ ఇంద్రియ సంయమనము, మూడు కుదిరితే వెంటనే జ్ఞానము లభించి మోక్షము అనుభవానికి వస్తుంది అని దాని అర్థం. చదువుదాం శంకర్ల భాష్యము. శ్రద్ధావాన్ శ్రద్ధాలు లభతే జ్ఞానం, శ్రద్ధాలు జ్ఞానమును పొందగలుగుతాడు. అయితే శ్రద్ధ పక్కన తత్పరహ ఎందుకు చెప్తున్నారు, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శ్రద్ధాలుత్వేపి భవతి కశ్చిత్ మందప్రస్థానః. శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా కొందరు మందప్రస్థానః, మందబుద్ధి కలిగిన వాళ్ళై ఉంటారు. అయితే అది శ్రద్ధ ఒకటి ఉంటే సరిపోదు, ఎందుకంటే ఒక్కోసారి శ్రద్ధ ఉన్నట్టు నటించవచ్చు, బాహ్యముగా శ్రద్ధ ఉన్నట్టు చూపించగలుగుతాం. ముందు చెప్పారు కదా, గురువుని పొంది గురువుకి సాష్టాంగ ప్రణామము చేసి మంచి ప్రశ్న అడిగి వారి అనుగ్రహాన్ని పొంది జ్ఞానాన్ని పొందాలి అని చెప్పారు. పరిప్రశ్నేన సేవయ, ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని చెప్పారు. ఆ ప్రణిపాతము ఉందిగా, అది నటించవచ్చు. మనసులో శ్రద్ధ లేకపోయినా కూడా శ్రద్ధ ఉన్నట్టు నటించవచ్చు, బాహ్యముగా శ్రద్ధ ఉన్నట్టు కనిపించవచ్చు. అందుకని శ్రద్ధ ఒకటి ఉంటే సరిపోదు, శ్రద్ధతో పాటుగా తత్పరత ఉండాలి అని చెప్తున్నారు. అదే శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
శ్రద్ధాలుత్వే అపి భవతి కశ్చిత్ మందప్రస్థాన. ఆ మందప్రస్థాన అంటే ఓన్లీ బాహ్యముగా నటనే కానీ శ్రద్ధ తత్పరత లేకపోవుట. అతః ఆహా తత్పరః, అందుకుని తత్పరః అని చెప్తున్నారు శ్రద్ధావాన్ పక్కన. చూడండి, శ్రద్ధావాన్ తత్పరః సంయతేంద్రియ మూడు కూడా ప్రథమా విభక్తి ఏకవచన శబ్దాలు. ఆ శ్రద్ధావాన్ హనుమాన్ లాగా శ్రద్ధావాన్ అనేది ప్రథమా విభక్తి ఏకవచనం. తత్పరః సంయతేంద్రియ రెండు ప్రథమా విభక్తి ఏకవచనములు. సో మూడు కూడా ఒకటే, మూడు ఒకే విభక్తిలో ఉన్నాయి. అంటే మూడు ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయని అర్థం చేసుకోవాలి శ్లోకంలో. అతః ఆహ తత్పరః. గురు 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 ఉపాసన, స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా? ఉంది, ఉపాసనాదౌ, అదా ఎక్స్ట్రా పడింది. గురు ఉపాసనాదౌ అభియుక్తః జ్ఞానలబ్ధుపాయే శ్రద్ధావాన్. సో తత్పరః అంటే గురువు యొక్క ఉపదేశమునందు అభియుక్తః, ఆ గురువు యొక్క ఉపదేశము యందు దాన్ని మరి ఇంక వేరే పదం లేదు, శ్రద్ధ ఉన్నవాడని చెప్పుకోవాలి. శ్రద్ధ అంటే నమ్మకం కాదు. శ్రద్ధ అంటే ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నట్టు గురువు యొక్క ఉపదేశాన్ని పరిశీలించి ఆకలింపు చేసుకుంటా, అది శ్రద్ధ అంటే. తత్పరోపి అజితేంద్రియ స్యాత్ ఇత్యతః ఆహ సంయతేంద్రియ. తత్పరులైనప్పటికీ కూడా, అంటే దానికి ప్రయారిటీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, అజితేంద్రియ స్యాత్, ఇంద్రియము మీద ఇంకా పూర్తిగా సంయమనము లేకపోయి ఉండొచ్చు. అంటే ఇంద్రియ భోగము మీద ఉన్నటువంటి వాసన పోలేదు మనసులో, ఆ సంస్కారం పోలేదు. అజితేంద్రియ స్యాత్ ఇత్యతః ఆహ, అందుకని చెప్తున్నారు సంయతేంద్రియ అని. మూడు ఉండాలి. సంయతేంద్రియ అన్న పదమునకు ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నారు, విగ్రహం రాస్తున్నారు. సంయతాని విషయేభ్యః నివర్తితాని యస్య ఇంద్రియాణి సహా. సంయతాని అంటే ఏంటి? విషయేభ్యః నివర్తితాని, విషయముల నుండి, అంటే ఇంద్రియ విషయముల నుండి వెనుకకు మరల్చబడినటువంటి యస్య ఇంద్రియాని, ఇంద్రియము ఎవనికి కలదో అతడు సంయతేంద్రియుడు అని అర్థము. అంటే ఇంద్రియ సంయమనము కలిగినవాడు. సంయతేంద్రియః యః ఏవం భూతః శ్రద్ధావాన్ తత్పరః సంయతేంద్రియశ్చ సహ అవశ్యం జ్ఞానం లభతే. ఎవరైతే ఈ విధంగా శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియత ఈ మూడు కలిగి ఉంటారో సహా అతడు అవశ్యం జ్ఞానం లభతే, గ్యారంటీడ్గా జ్ఞానమును పొందుతాడు. అది ఏకాంతమైన ఉపదేశం. ఏకాంతము అంటే గ్యారంటీడ్ అని, గ్యారంటీడ్గా జ్ఞానాన్ని పొందుతాడు అని అర్థం. ప్రణిపాతాదిస్తు బాహ్యః అనైకాంతికః అపి భవతి. సో ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, ఈ మూడు కూడా నటించవచ్చు. ఈ మూడు కూడా బాహ్యముగానే ఉండొచ్చు, మనసులో లేవు కానీ బయటకు కనిపించవచ్చు. బయటకి అయ్యో ఎంత భక్తి ఉంది వీళ్ళకి, ఎంత శ్రద్ధ ఉంది వీళ్ళకి అన్నట్టు అనిపించవచ్చు. సో ప్రణిపాతాదిస్తు ఆన్ ది అదర్ హ్యాండ్, ప్రణిపాతః బాహ్యః అనైకాంతికః అపి భవతి. ఓన్లీ బాహ్యముగా ఉందనుకోండి, అది అనైకాంతికమైనది. అంటే దాంట్లో రిజల్ట్ గ్యారంటీడ్ కాదు. ఏకాంతికః అంటే రిజల్ట్ గ్యారంటీడ్ అని, అనైకాంతికః ఆపోజిట్. నా ఏకాంతికః అనైకాంతికః, నై తత్పురుష సమాసం మనకు గుర్తుండే ఉంటుంది. సో నా ఏకాంతికః అనైకాంతికః. సో ప్రణిపాతాదిస్తు బాహ్యః అనైకాంతికః అపి భవతి, అందుకని చెప్తున్నారు. మాయావిత్వాది సంభవాత్, అంటే నటన చేసే అది సంభవము కాబట్టి, కొంతమంది అలా బాగా నటించవచ్చు కాబట్టి బాహ్యముగా ఉంటే సరిపోదు, మనస్సులో బుద్ధిలో అది నిశ్చయము ఉండాలి. నతు తత్ శ్రద్ధావత్వాదౌ. సో శ్రద్ధ యందు నటించడం కుదరదు. ప్రణిపాతాది
ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అది నటించవచ్చు. కానీ శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియత ఇది నటించలేము. సో తత్ శ్రద్ధావత్వాదౌ నా ఆ నటన, ఆ మాయావిత్వాది సంభవాత్ అంటున్నారు కదా, ఆ బాహ్యముగా నటించవచ్చు, కానీ అది శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియతలో అది సంభవము కాదు. అందుకని ఇది ఏకాంతికమైనటువంటి ఉపాయము. ఇది ఏకాంతః జ్ఞానలబ్ధ్యుపాయః. అందుకని ఇది ఏకాంతికమైనటువంటి ఉపాయము. అవతారికలో అలాగే కదా ఇంట్రడక్షన్ ఇచ్చారు. జ్ఞానాన్ని పొందడానికి ఏదైతే ఏకాంతికమైన ఉపాయమో అది చెప్తున్నాడు, దాని యొక్క ఉపదేశము చెప్తున్నారు. శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియత. ఇది ఏకాంతికమైన ఉపదేశం ఎందుకు అంటే, ఉపాయం ఎందుకు అంటే, శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియత నటించుట సాధ్యము కాదు. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అది నటించచ్చేమో కానీ ఇది నటించుట కుదరదు. అందుకని ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ గ్యారంటీడ్ రిజల్ట్ని ఇవ్వలేకపోయినా శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియత గ్యారంటీడ్గా రిజల్ట్ని ఇస్తుంది అని చెప్తున్నారు. కిం పునః జ్ఞానలాభాత్ స్యాత్ ఇది ఉచ్యతే. అయితే ఈ జ్ఞానం పొందడం వలన ఏమిటి లాభము అని చెప్తున్నారు. జ్ఞానం లబ్ధ్వా పరాం మోక్షాఖ్యాం శాంతిం. పరమును పొందుతారు. పరము అంటే మోక్షం అనబడేటువంటి శాంతి, అంటే ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఫ్రీడమ్, కంప్లీట్ సైకలాజికల్ ఫ్రీడమ్. జ్ఞానం లబ్ధ్వా పరాం మోక్షాఖ్యం శాంతిం అచిరేణ క్షిప్రమేవ అధిగచ్చతి. క్షిప్రమేవ అధిగచ్చతి, వెంటనే. శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియత బుద్ధి నిశ్చయంలో సెటిల్ అయిన వెంటనే జ్ఞానము క్షిప్రమేవ పరాం శాంతిం, పరాం మోక్షం, మోక్షాఖ్యం పరాం శాంతిం అధిగచ్చతి, వెంటనే శాంతిని పొందుతారు. జ్ఞానమునకు యోగ్యత కలిగిన వెంటనే మోక్షం యొక్క అనుభవము కలుగుతుంది. సమ్యక్ దర్శనాత్ క్షిప్రం మోక్షః భవతి ఇది సర్వశాస్త్ర న్యాయసిద్ధః సునిశ్చితః అర్థః. సమ్యక్ దర్శనాత్ క్షిప్రం మోక్షం భవతి. సమ్యక్ దర్శనము కలగగానే నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము కలిగి అది అనుభవానికి వచ్చిన వెంటనే మోక్షము సిద్ధిస్తుంది అని సర్వశాస్త్ర న్యాయసిద్ధ సునిశ్చిత. అన్ని శాస్త్రముల యొక్క ఫైనల్ కంక్లూజను అదే. ఎప్పుడైతే సమ్యక్ దర్శనము కలుగుతుందో వెంటనే మోక్షము, సైకలాజికల్ ఫ్రీడమ్ లభిస్తుంది అని అన్ని శాస్త్రములు కూడా అలాగే తేల్చి చెప్తున్నాయి. అందుకని ఇది సునిశ్చితమైన అర్థము అని చెప్తున్నారు. చదుదాం శ్లోకము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూస్తే ఈ శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియత ఇది కొత్తగా యాడ్ చేసుకునేది ఏమి ఉండదు, ఉన్నది వదిలేసేయాలి. నివృత్తి రూపముగా ఉంటుంది ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే అవసరమైన పనులు చేయడం కంటే అనవసరమైన పనులు చేయడం మానేయడం కష్టం. జీవితంలో ఇది నిత్య కర్మ, ఈ కర్మ మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు గ్యారంటీగా అరగంట పాటు ధ్యానం చేయాలి, ఇంకో అరగంట పాటు అదేదో పారాయణ చేయాలి, క్లాస్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పారనుకోండి, ఈ యాక్టివిటీస్ యాడ్ చేసేయడం తేలిక షెడ్యూల్లో. కానీ అనవసరమైన యాక్టివిటీస్ ఏమున్నాయో అవి షెడ్యూల్ నుంచి తీసేయడం కష్టం ఎప్పుడు కూడా. అందుకని ఇన్స్ట్రక్షన్ అంతా కూడా ఇక్కడ నివృత్తి రూపంగానే ఉంటుంది. సంయతేంద్రియ, ఇంద్రియ సంయమనము అంటే ఏంటి? ఇంద్రియము యొక్క భోగముల చుట్టూ పరిగెట్టడం మానేసేయాలి. ఆ పరిగెట్టడం మానేసేయాలంటే ఆల్రెడీ చేస్తున్న పనులు ఐడెంటిఫై చేసుకుని ఆ ఒకటి వదిలేసేయాలి. సో నివృత్తి రూపముగా ఉంటుంది ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా. ఎందుకంటే అది బాహ్యముగా కొత్తది వేరేదేదో చేసి సాధించేది ఏమి కాదు. ఇక్కడ ఉన్నది వదిలేసేయాలి. మనసులో ఉన్న రాగద్వేషములను వదిలేసేయాలి. కొత్త సంస్కారములను యాడ్ చేసుకోవడం కాదు, ఉన్న సంస్కారాలని ఒకటి ఐడెంటిఫై చేసుకుని వాటిని
వాటిని వదిలేసేయాలి. సో అది ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా నెగిటివ్ గానే ఉంటుంది, అంటే నివృత్తి రూపముగానే ఉంటుంది. సో అక్కడ గమనించవలసినటువంటి విషయం అది. అయితే సాధారణంగా ఏదైనా ఒక టాపిక్ చెప్పినప్పుడు దానికి అన్వయము నిషేధము రెండు చెప్తాడు శ్రీకృష్ణుడు. చాలా చోట్ల వస్తుంది ఇలాగ. ఒకటి పాజిటివ్ చెప్పి దాని నెగిటివ్ కూడా చెప్తారు. అయితే చాలా చోట్ల ముందు నిషేధం చెప్పి తర్వాత అన్వయం చెప్తారు. ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ క్వాలిటీ చెప్తారు. కొన్ని కొన్ని చోట్ల ఇక్కడ చెప్తున్నట్టు దాని ఆపోజిట్ వేలో కూడా చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు. సో ఈ ఈ కాంబినేషన్ చాలా చోట్ల ఉంటుంది, అన్వయము నిషేధము అంటాం, రెండు చెప్తారు. ఇక్కడ ఇప్పుడు శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ సంయమనము ఉన్నవాడికి జ్ఞానము లభిస్తుంది. ఇప్పుడు దానికి ఆపోజిట్ దాన్ని చెప్తున్నారు. అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. అవతారిక చూద్దాము. అత్ర సంశయః న కర్తవ్యః పాపిష్ఠో హి సంశయః కథం ఉచ్యతే. అయితే ఈ విషయంలో దేని యందు శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ సంయమనము ఈ మూడు ఉంటే జ్ఞానము లభించును అన్న ఇన్స్ట్రక్షన్ ఏమైతే ఉందో అందులో సంశయం ఉండకూడదు, దాన్ని డౌట్ చేయకూడదు. ఇది చేస్తే నిజంగా ఇందులోంచి నాకేమైనా వస్తుందా, ఇప్పుడు ఈ శాస్త్రం చదువుకుని ఈ విషయాలు పరిశీలించి ఇది తెలుసుకుంటే ఇందులోంచి నాకేమైనా వస్తుందా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేసి ఆయన 5 సూత్రాలు చెప్పారు, ఇప్పుడు ఈ 5 సూత్రాలు పాటిస్తే నాకేం వస్తుంది అనే సంశయం ఉండకూడదు. అందుకే శ్రద్ధ ఉండాలి కానీ సంశయము ఉండకూడదు అంటున్నారు. అత్ర సంశయ నా కర్తవ్య పాపిష్టో హి సంశయ. ఎందుకంటే సంశయము పాపము అంటున్నారు. ఏ విధంగా చెప్తున్నారు, సంశయము ఎందుకు పాపము చెప్తున్నారు. పాపము అంటే దుఃఖాన్ని కలుగజేస్తుంది సంశయము, ఏ విధంగా అన్నది చెప్తున్నారు. అజ్ఞః చ అశ్రద్ధధానః చ సంశయాత్మ వినశ్యతి నా అయం లోకః అస్తి న పరః న సుఖం సంశయాత్మనః. సో అజ్ఞః అంటే జ్ఞానము లేనివాడు, అశ్రద్ధధానః శ్రద్ధ లేనివాడు, సంశయాత్మ మనసులో సంశయము ఉన్నవాడు, వినశ్యతి వాళ్ళు మోక్షమును పొందరు అని అర్థం. వినశ్యతి అంటే ఈ సంసారం అనే ఈ నాన్ స్టాప్ సుఖదుఖముల యొక్క ప్రవాహంలోనే చిక్కుకుపోయి ఉంటారు అని అర్థం. సో అజ్ఞః అశ్రద్ధధానః సంశయాత్మ వినశ్యతి, ముగ్గురు ఆ మూడు కూడా నాశనం చేసే క్వాలిటీస్. నాశనం చేయడము అంటే సంసారం అనే ఈ ప్రవాహంలోనే చిక్కుకుపోయి ఉంటారు. సుఖము దుఃఖము, సుఖము దుఃఖము, సుఖము దుఃఖము ఆ ప్రవాహంలోనే చిక్కుకుపోయి ఉంటారు అని అర్థం. అలా ఉన్నవాడికి అందులోనూ కూడా అజ్ఞానుడు ఉన్నాడు అనుకోండి, ఇగ్నోరెన్స్ ఓకే, ఒక లెవెల్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ నెగేషన్. సెకండ్ లెవెల్ ఆఫ్ నెగ్నేషన్ ఇగ్నోరెన్సే కాదు, శ్రద్ధ లేదు. గురువు చెప్పిన మాట మీద, శాస్త్రం చెప్తున్న మాట మీద అసలు శ్రద్ధే లేదు. అంటే ఇదేదో మనము ఇదే కరెక్ట్, దీన్ని ఎలాగైనా పరిశీలించి ఈ సత్యాన్ని నేను నా అనుభవానికి తెచ్చుకోవాలి అన్నటువంటి ఆ సంకల్పమే లేదు, అది శ్రద్ధ లేకపోవడం. అది సెకండ్ లెవెల్. అంటే కిందకి అజ్ఞాని ఓకే యాక్సెప్టబుల్, అజ్ఞాని కంటే ఇంకొంచెం తక్కువ లెవెల్ శ్రద్ధ లేకపోవడం, ఇంతకంటే తక్కువ లెవెల్ శ్రద్ధే లేకపోవడం కాదు, సంశయం కూడా, డౌట్, అసలు ఇక్కడ చెప్తున్నది కరెక్టేనా, ఇప్పుడు ఇది నాకు అవసరమా, ఇది ఎందుకు, అదేదో వేరేదో చేసుకుంటే పోయింది కదా, అది సంశయం. అలాగా డెగ్రేడేషన్లో కూడా లెవెల్స్ చెప్తున్నారు. ఇందాక పాజిటివ్స్లో లెవెల్ చెప్పారు, ఇప్పుడు డెగ్రేడేషన్లో కూడా లెవెల్స్ చెప్తున్నారు. అజ్ఞాని, శ్రద్ధ లేనివాడు, సంశయాత్మ వినశ్యతి. అందులోనూ కూడా సంశయాత్మము, సంశయం ఉంటే అది వరస్ట్ మూడిట్లోకి కూడా, అది అధమము. సంశయం ఉంటే ఏమవుతుంది మనసులో, సంశయాత్మనః మనసులో సంశయము ఉన్నవానికి నా అయం లోకః అస్తి ఈ లోకము లేదు, నా పరలోకము లేదు, నా సుఖము లేదు. ఎందుకంటే సంశయమే ఉంటుంది. సంశయం ఉన్నవాడికి, మనసులో అనుమానం ఉన్నవాడికి సుఖము వచ్చింది అనుకోండి, సుఖానుభూతి కలిగినప్పుడు కూడా మనసులో సంశయమే మిగిలిపోతుంది. ఈ సుఖము ఇది నిజమేనంటావా, ఈ సుఖం ఇలాగే ఉంటుందా, రేపొద్దున ఇలా ఉండదేమో అన్న ఒక ఆందోళన బయలుదేరుతుంది. అరే చక్కగా సుఖము ఉంది లైఫ్లో, సుఖాన్ని అనుభవించము, ఆ సుఖము అలా పక్కన పెట్టి దాని మీద ఆందోళన బయలుదేరుతుంది. ఇది ఇలాగే ఉంటుందా,
రేపు పొద్దున మారిపోతుందేమో, మారిపోతే మనం ఏం చేయాలి, రేపు పొద్దున కష్టం వచ్చేస్తుందేమో అప్పుడేం చేయాలి అన్న అనుమానం బయలుదేరుతుంది. అనుమానం ఉన్నవాడికి ఈ లోకము లేదు, పరలోకము లేదు, ఇక్కడ అక్కడ ఎక్కడా కూడా సుఖం అనేది ఉండదు. ఎందుకంటే సుఖము ఉన్నా కూడా దాన్ని అనుమానిస్తూనే ఉంటారు. ఇది సుఖము నిజమేనా, ఇది ఉంటుందా, ఇది రేపు పొద్దున్న పోతుందేమో అనే భయాందోళనతో ఉంటారు. సో సంశయాత్మ వినశ్యతి, అన్నిటికంటే వరస్ట్, అన్నిటికంటే అధమము మనసులో సంశయము ఉండుట. ఎస్పెషలీ ఈ వేదాంతము చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే మరి ఆ సబ్జెక్ట్ మీద ఇంకా సంశయం ఉండకూడదు. ఇక్కడ చెప్తున్నది సత్యము, పూర్తి గుడ్డిగా నమ్మక్కర్లేదు, దాన్ని పరిశీలించి తెలుసుకోవాలి. ఇది ఏ విధంగా సత్యం అవుతుందో నేను పరిశీలించి తెలుసుకుంటాను అనే యాటిట్యూడ్ ఉండాలే కానీ అందు మీద అపనమ్మకము ఆర్ సంశయము ఉండకూడదు. సంశయాత్మన నా అయం లోక అస్తి, నా పరహ అస్తి, నా సుఖం అస్తి. ఈ లోకము లేదు, పరలోకము లేదు, ఇక్కడ అక్కడ కూడా సుఖం అనేది ఏమి ఉండదు. చదువుదాం శ్లోకము. అజ్ఞశ్చాశ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి, నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.